ఆసాంలో గాని, పాండిచేరిలో గాని, బంగాల్లో గాని 3 స్టేట్లో చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అక్కడ కార్యకర్తలు మంచి సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ మన తెలంగాణలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అర్థమైతే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డాన్స్ చేయాలి? అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు? బంగాల్ అట్లాంటి స్టేట్ లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా పెద్ద మాట. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక గుండా రాజ్యం, ఒక రాక్షసి రాజ్యం అంటారు దాన్ని. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపినారు, హిందూ సంఘాలు కార్యకర్తల్ని చంపినారు. కానీ వాళ్ళు భయపడలే. ఎట్టి పరిస్థితిలో బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలే, కాషాయం గవర్నమెంట్ రావాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రాణ త్యాగం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకోసం ఇవాళ బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. కొద్దిగైనా సిగ్గు ఉంటే బంగాల్లో ఏ విధంగా గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కార్యకర్తలతో అధికారులతో కనుక్కోండి. వాళ్ళు కూడా అక్కడ కూడా ఉండే కొంతమంది, అక్కడ కూడా ఉండే కొంత కాంపిటీషన్. కానీ వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు, లేదు మా ఈగోయిజం ని మేము పక్కా పెడతాం, గవర్నమెంట్ తీసుకొని వచ్చేలాగా మేము పనిచేస్తామని అక్కడ అందరు కలిసి మిలిసి పనిచేస్తున్నారు. అందుకోసం బంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్క పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్క వస్తుంది. సెంటర్ నుంచి అంటే మన ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ క్యాండిడేట్లకు ఇస్తే పక్కా ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఆ నిధుల్ని ఏ విధంగా గాయబ్ చేసినారు అందరికీ తెలుసు. ఎంతో మంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకుని చాలా వరకు వేరే పార్టీ నాయకులు బీజేపీలో చేరినారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు మన బీజేపీలో తెలంగాణలో, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఇంటి పని ఇడిసి మొత్తం సమయం మన పార్టీకి ఇస్తారు, వాళ్ళకి మర్యాద ఇచ్చండి. కరెక్ట్ పని చేస్తే, ఈగోయిజం ని పక్కా పెడితే 100% తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ఎవరి మాట వినకండి. ఇవాళ మీరు మీ చేతిలో ఉన్నది ఇవాళ మొత్తం పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ అంటే మీ చేతిలో ఉంది. వాళ్ళు వీళ్ళ చేతిలో ఆడకండి, ఫ్రీడమ్ తీసుకోండి. డైరెక్ట్ ఢిల్లీ అధికారులతోని అమిత్ షా గారితో మాట్లాడి మీరు ఫ్రీడమ్ గా తెలంగాణలో పనిచేస్తే 100% వచ్చే ఎన్నికల్లో పక్కా బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణలో వస్తుంది.